మన జీవితంలో ఏ కార్యమైనా సఫలం అవ్వాలి అనంటే, మనము చేసే ఏ పనైనా విజయవంతం కావాలి అనంటే, మనము వ్రాసే ఏ ఎగ్జామ్‌లోనైనా జయం పొందాలి అనంటే, ఏ ఇంటర్వ్యూకు అటెండ్ అవుతూ ఉన్నా అందులో జయం పొందాలి అనంటే, ఒకే ఒక్క మార్గం యేసయ్య మాత్రమే. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ వ్రాయబడిన మాట, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయుము. నిజంగా దేవుని ఎదుట, దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభువా నాకు ఈ విషయంలో సహాయం చేయవా అని దేవుని సన్నిధిలో మనం ప్రార్థిస్తే, నిజంగా మన పక్షాన దేవుడే కార్యం సఫలపరుస్తాడంట. మనము కష్టపడాల్సిన అవసరం లేదు. మనం ఏం చేస్తామంటే, మనమే అంటే దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి, మన ఆలోచన, మన జ్ఞానం, మన తెలివి, ఏదో నాకు చాలా తెలివి కలిగిన వాడిని నేను అని అనుకుంటూ, మన సొంత ఆలోచనతో ఏదో ప్రారంభించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, చివరికి దాని ద్వారా మనకే విజయం రాదు. అపజయం వచ్చిన తర్వాత అప్పుడు యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నేను నీ బిడ్డను కదా, నీ రక్తంతో కడగబడ్డాను కదా, ఎందుకు నా జీవితంలో అపజయం వచ్చింది అని క్వశ్చన్ మాత్రం చేస్తాం. అర్థమవుతుందా మీకు? అపజయం వస్తేనేమో దేవుణ్ణి క్వశ్చన్ చేస్తాం, దేవుణ్ణి ప్రశ్న అడుగుతాం, ఏంటయ్యా ఎందుకు నా జీవితంలో మీరు కార్యం చేయలేదు? కానీ దానికి ముందేం చేస్తాం? మన ఆలోచన, మన తలంపు, అన్నీ మన చిత్తం, మన ఆలోచన ప్రకారం మనం జరిగిస్తూ ఉంటాం. జయం పొందితే ఓకే, అపజయం వచ్చిందనుకోండి, దేవుని బిడ్డలారా, దేవుణ్ణి అడుగుతాం, ఇన్నేళ్ళు దేవుని మందిరానికి వెళ్ళి ఏం ప్రయోజనం? ఏం జరిగింది నా జీవితంలో? ఆ, అదో రకమైన భాష, అదో రకమైన పదజాలం, అదో రకమైన హావభావాలు, అవన్నీ చూపిస్తూ మాట్లాడతాం. ఇక్కడ అంటున్నారు, యెహోవా నా పక్షమున కార్యమును సఫలం చేస్తాడు. ఇప్పుడు కార్యం సఫలం చేసి యెహోవా దగ్గరికి మనం వెళ్తే కదా మన జీవితంలో విజయం దొరికేది. దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా మన జీవితంలో ఏ కార్యం జరగాలన్నా, మనకు ఏది అవసరం ఉన్నా, మనం వెళ్ళవలసింది ఆ దేవాది దేవుని పాద చెంతకు. ప్రైజ్ ద లార్డ్. మొట్టమొదటిగా మనలో ఉండవలసినటువంటి ఆ మంచి లక్షణం ఏంటంటే, ప్రార్థించే లక్షణం మనకు ఉండాలి. అబ్రహాం గారు ఎలియాజర్ గారిని ఒక పని నిమిత్తమై పంపిస్తూ ఉన్నాడు. ఆయన పంపిస్తూ ఓ చక్కని మాట ఎలియాజర్ గారితో చెప్తారు. చూడండి, ఆదికాండం 24వ అధ్యాయం 40వ వచనంలో ఈ మాట ఎలియాజర్ గారే మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి ఇంట నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. ప్రైజ్ ద లార్డ్. ఏమంటాడు? చిన్న అదే చూపించు చిన్న. ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును. ప్రైజ్ ద లార్డ్. ఒక అధికారి తన దగ్గర ఉన్న పనివారితో, అబ్రహాము గారు తన దగ్గర ఉన్నటువంటి ఎలియాజరు పనివారిలో పెద్దవాడంట, ఎక్కువ సంవత్సరాలు ఆ ఇంట్లోనే ఉండి అబ్రహాము గారితోనే ఉన్నటువంటి వ్యక్తి ఎలియాజర్. ఆ ఎలియాజర్ని తన కుమారునికి చక్కని భార్యను సిద్ధపరచమని చెప్పి పంపించేటప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటేనంట, ఎలియాజరు, నేను ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తున్నానో, నేను ఏ దేవుణ్ణైతే పూజిస్తున్నానో, నీతో ఆ దేవుడు ఒక దూతను పంపించి నీ కార్యాన్ని సఫలం చేస్తాడు, కనుక నువ్వు బయలుదేరి వెళ్ళు. దానికి ముందు ఎలియాజర్ అని ఉంటాడు, అయ్యా నేను ఒక పనివాణ్ణయ్యా, మీరు యజమానులయ్యా, యజమానుని కుమారుడికి సంబంధం చూడడానికి ఒక పనోడు వెళ్తే కార్యం జరుగుద్దా? దేవుని బిడ్డలారా, మీరు చూడండి, ఎవరినైనా మన ఇంట్లో పనిచేసే వారిని పంపించామనుకోండి, ఎక్కడికైనా ముఖ్యమైన కార్యం చేసుకుని రమ్మని, ముఖ్యమైన పని ఉంది అక్కడ, నీ వెళ్ళి చేసుకురమ్మని ఇంట్లో ఉన్న పని వారిని పంపించామనుకోండి, పని అవుద్దా? అవుద్దా? అవదు.
సరే, మన ఇంట్లో ఉన్న కుమారుడు 14 ఏళ్ల బిడ్డను పంపించామనుకోండి, ముఖ్యమైన మాటలు మాట్లాడడానికి. అవుద్దా? ఎవరైనా కేర్ చేస్తారా అబ్బాయిని? ఎలియాజర్ గారు కూడా అలాగే అనుకుని ఉంటారు. ఏముంది అసలు యేసయ్య, నన్ను పొమ్మంటాడు ఏంటయ్యా యజమాని, అసలు అంటే తను నిజంగానే చెప్తున్నాడా, లేకపోతే ఏమన్నా నా గురించి తెలుసుకోవాలని ఇలా మాట్లాడుతున్నాడా? అయ్యా, నన్నే వెళ్ళమంటారా? అవును ఎలియాజర్, నేనే వెళ్ళి మాట్లాడాలనా? నేను ఎలా మాట్లాడగలనయ్యా? నాకు మాట్లాడడమే రాదు కదా. అసలు నా పొజిషన్ ఏంటి? నా పొజిషన్ని చూసిన తర్వాత ఎవరైనా ఇంట్లోకి రానిస్తారా? ఆ ఇంట్లో పనబ్బాయి వచ్చాడంట, అక్కడ కూర్చోయా అని బయట ఏదో ఏమంటారు శాపపరిచి ఆ చెట్టు కింద కూర్చోబెడతారు కదయ్యా. నేను వెళ్ళి అబ్బాయి గారికి సంబంధం మాట్లాడడం ఏంటయ్యా? దేవుని బిడ్డలారా, అంటాడు ఎలియాజర్, పంపించేది నేను కదా, నేను నిన్ను పంపిస్తున్నాను. నీవు యోగ్యుడవు. నా దగ్గరకు వచ్చిన దినము నుండి ఈ దినం వరకు నమ్మకంగా నాతో ఉన్నావు, నమ్మకంగా పరిచర్య చేసావు, నమ్మకంగా నన్ను గమనించుకున్నావు. ఏ విషయంలో నాకు కొరత రానిలేదు. నీవు నా కుమారుడి కంటే ఎక్కువైన వాడవయ్యా. నా కుమారుడి కంటే ఎక్కువ చేసావు. నా కుమారుడు నాకు అంత చేయలేదు, కానీ ఒక పనివాడవయ్యుండి కూడా ఇంత నమ్మకంగా నా ఎదుట బ్రతికావు కాబట్టి నా కుమారుడి కంటే, నాకు తెలిసిన పెద్దల కంటే నీవు శ్రేష్ఠుడవు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డ, నీకు ఇచ్చిన పరిచర్య విషయంలో నీవు నమ్మకస్తురాలిగా ఉంటే దేవుడు నిన్ను ఘనుడుగా ఎంచడానికి ఇష్టపడతాడు. ఏ పనైనా నీ ద్వారా జరిగించడానికి, ఏ పనైనా నీ ద్వారా చేయడానికి నా దేవుడు ఇష్టపడతాడు. ఎప్పుడో తెలుసా? నీకు అప్పగించిన పనిలో నీవు నమ్మకస్తుడిగా, నమ్మకస్తురాలిగా ఉంటే, మందిరంలో దేవుడు నిన్ను వాడుకోవాలి అని అంటే, మందిరములో అందరి మీద దేవుడు నిన్ను అధికారిగా నిలవబెట్టాలి అని అంటే, అప్పగించిన పనిలో నమ్మకంగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. నిజంగా అప్పగించిన పనిలో నమ్మకంగా ఉంటే మందిరంలో ఒక ధృవతారగా దేవుడు నిన్ను వాడుకుంటాడు. మందిరంలో అనేక రకాలైన పరిచర్యలు ఉన్నాయి. వాటిలో నిన్ను ధృవతారగా దేవుడు వాడుకుంటాడు. మేము ఉన్నాం. ఇప్పుడు ఏదైనా పని అప్పగించాలి అని అంటే, నేను మందిర పని విషయంలో సేవకులకైనా విశ్వాసులకైనా ముందు వారు చేయగలరా లేరా అది చూస్తాను. ముందు చేయగలరా లేరా, ఈ పని నేను అప్పగిస్తే కరెక్ట్గా కంప్లీట్ చేస్తారా లేదా, అరకొరగా మధ్యలో వదిలేస్తారా. ఎవరైనా మధ్యలో వదిలేసే వాళ్ళు ఉన్నారనుకోండి, పొరపాటున వాళ్ళు నాకు అవైలబుల్, నాకు అనుకూలంగా ఉన్నా, ఎప్పుడు పిలిస్తే వారు అప్పుడు నా దగ్గరకు వచ్చినా కూడా వారికి నేను పని అప్పగించను. ఎందుకో తెలుసా? పని అప్పగిస్తే పని పరిపూర్ణంగా చేయాలి. దైవజనురాళ్లలోనైనా దైవజనులలోనైనా ఏదైనా నేను పని అప్పగించేటప్పుడు ఈ సేవకుడు పని కరెక్ట్గా చేస్తాడా లేదా, ఈ సేవకురాలు పని కరెక్ట్గా చేస్తుందా లేదా అని ముందు ఆలోచిస్తాను. ఆలోచించి తను చేయగలిగితేనే ఆ పని తనకు అప్పగిస్తాను. చేయలేనప్పుడు నేను అప్పగించను. మరి అపనమ్మకస్తులకి పని అప్పగించామనుకో, పని అవుతా ఘోరం. సగం పని చేసేసి కూర్చునే వాళ్ళకి పని అప్పగించామనుకో ఎలా ఉంటుంది? ఒకరోజు కిచెన్ డ్యూటీ చేసి 2 రోజులు తలపట్టుకుని గోడ కానుకుని కూర్చునే వాళ్ళకి పని అప్పగించామనుకోండి, అవుద్దా? మొన్న 4 రోజులు అయ్యగారు వచ్చారు కదా అని ఎవరైనా సిస్టర్కి పని అప్పగించాలి. తను 10 నిమిషాలు చేసి 20 నిమిషాలు కూర్చునేదనుకో, తనకు పని అప్పగిస్తే అవుద్దా? అయ్యగారికి 5ంటికే భోజనం వెళ్ళుద్ది. ఎలియాజర్ గారు అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు. అందుకనే ఎలియాజర్ గారిని పంపిస్తూ చెప్తాడు, నేను ఏ దేవుణ్ణైతే ఆరాధిస్తూ ఉన్నానో ఆ దేవుడు తన దూతను నీతో పాటు పంపిస్తాడు. ఎలియాజర్, నువ్వు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. నీతో పంపిస్తాడు తన దూతను, నీకు విజయమును కలుగచేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. నీ ఏ ప్రయాణం నిమిత్తమై వెళ్తున్నావో, ఏ కార్యం నిమిత్తమై ప్రయాణం చేస్తున్నావో
ఆ కార్యాన్ని దేవుడు సఫలపరుస్తాడు, నీ ప్రయాణాన్ని సఫలపరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, అవును, మనము నమ్మిన దేవుడు నమ్మకస్తుడైన దేవుడు, మనము ఆరాధించే దేవుడు నమ్మకస్తుడైన దేవుడు. ఆ దేవుడు మన కార్యాలను నిశ్చయంగా సఫలపరుస్తాడు. అంతే. ఎలియాజర్ గారికి కుటుంబంలోని అతి ప్రాముఖ్యమైన కార్యాన్ని అబ్రహాము గారు అప్పగించడానికి కారణం ఎలియాజర్ గారిలో ప్రార్థించే మనస్సు చూశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రార్థించే వ్యక్తులు ఎక్కడికి వెళ్ళినా విజయం పొందుతారు. ప్రార్థించే వ్యక్తుల నోటి మాట చాలా, ఏమనాలి దాన్ని, చాలా బాగా ఉంటుంది. బాగా అంటే కాదు, వినసొంపుగా ఉంటుంది. రెండోది, మాట నమ్మేటట్టుగా ఉంటుంది. ప్రార్థనా పరులు మాట్లాడితే నమ్మకమైన మాటలే మాట్లాడతారు. అపనమ్మకమైన మాటలు, ఎదుటి వ్యక్తిలో అవిశ్వాసాన్ని పుట్టించే మాటలు పొరపాటున మాట్లాడరు. వారు మాట్లాడే తీరును బట్టే, మంచి వ్యక్తి వచ్చాడండి మా అమ్మాయి గురించి మాట్లాడడానికి అని వెంటనే వారి మనస్సులో, ఓకే, ఇతని యజమానుడి కుమారుడికి నేను అమ్మాయిని ఇచ్చేసేయాలి అనే ఆలోచన వచ్చేటట్టుగా ప్రార్థనా పరులు మాట్లాడగలరు. ప్రైజ్ ద లార్డ్. ప్రార్థనా పరులు మాట్లాడితే కార్యం సఫలమైపోతుంది. ప్రైజ్ ద లార్డ్. అయినా అక్కడ ప్రార్థించేటప్పుడు ఏమంటాడు, తీసేయకండి చిన్న వాక్యం, ఏమంటాడు, నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నీవు నా దేవుడివయ్యా అనలేదు. ఎందుకో తెలుసా? నాకంటే నా యజమానుడు దేవునికి అతి సన్నిహితంగా ఉన్నవాడని ఎలియాజర్ గ్రహించాడు. ప్రైజ్ ద లార్డ్. నేను ప్రార్థనా పరుణ్ణే, దేవా నేను ప్రార్థనా పరుణ్ణయ్యా, నేను ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థన ఆలకించండి అయ్యా అనలేదు. నా యజమాను దేవుడువైన యెహోవా, మీ దాసుని మీద నీవు అనుగ్రహం చూపించి ఈ కార్యాన్ని సఫలపరచవా అని ప్రార్థిస్తున్నాడు. దేవుని బిడ్డ, యజమానుడు చెప్పేశాడు డైరెక్ట్గా. ఎందుకు? దేవునితో అతి సన్నిహితంగా ఉండేవాడు కదా అబ్రహాం గారు. ఆల్రెడీ చెప్పేశారు, విజయం పొందుద్ది, నీ కార్యాన్ని దేవుడు సఫలం చేస్తాడు దూతను పంపించి అనంటే ఏం చేయాలి ఎలియాజర్ గారు? మనమైతే ఏం చేస్తాం? ఆ రాత్రి హాయిగా నిద్రపోయి పొద్దుటే లేచి టిఫిన్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ తినేసి మెల్లిగా తయారై నిదానంగా వెళ్తాం. అంతేగా మనం చేసేది, అదేగా. ఇప్పుడు సఫలమవుద్దని యజమానుడు చెప్పాడు. దేవునితో అతి సన్నిహితంగా ఉన్నవాడు యజమానుడు. ఆయన ఒక మాట చెప్తే ఖచ్చితంగా అది జరుగుద్ది. ఆ పని ఎలియాజర్ గారు చేయలేదు. వెంటనే తన ఒంటెలను మోకరింపచేసి తను కూడా మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అబ్రహాము దేవుడా, ఈ మాట వినండి అయ్యా, నా ప్రార్థన ఆలకించి నా యజమానుడి పట్ల నీవు అనుగ్రహం చూపించండి అయ్యా. దేవుని బిడ్డ, నిజంగా బైబిల్ గ్రంథంలో ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అన్న వాగ్దానం ఉందా లేదా? వాగ్దానం ఇచ్చేశాడు. ఏమన్నాడు? యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం, నేను నిన్ను ఆశీర్వదించి కాపాడుదును చెప్పేశాడుగా, ఇచ్చేశాడుగా. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాను, నేను కాపాడుతాను అనేసాడుగా. అప్పుడు మనం ఏం చేయాలి? పడుకుని హాయిగా నిద్రపోయి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నిన్ను కాపాడును అని అన్నావు కాబట్టి దేవా కాపాడండి, నీవు ఆశీర్వదించేస్తావు, ఇంకెందుకు అని వదిలేశాడా? కాదు. న్యూ ఇయర్లో మనకు వాగ్దానాలు వచ్చాయిగా. ఏం చేయాలి? వాగ్దానాలు పట్టుకుని అనుదినము ప్రార్థన చేయాలి. యజమానుడు ఒక మాట చెప్పాడు, నెరవేర్చబడుతుందని అన్న తర్వాత ఏం చేస్తాడు? తను వచ్చి ఎలియాజర్ గారు మోకరించి ప్రార్థించాడు. దేవుని బిడ్డలారా, ప్రార్థనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ప్రార్థనకు అసాధ్యమైంది ఏదీ లేదు. యెహోషాపాతు గారి జీవితంలో బలమైన సైన్యం తనకు ఎదురుగా వస్తూ ఉన్నారు. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఆ సైన్యాన్ని ఎదిరించే శక్తి యెహోషాపాతు గారి రాజుకి లేనే లేదు. శక్తి లేదు, బలము లేదు, బలహీనుడు. ఏం చేశాడు? దేవుని సన్నిధిలో మోకరించి, అయ్యా మాకు ఏ దిక్కు తోచట్లేదయ్యా, నీవే మా దిక్కు యేసయ్యా, మా బలం చాలా తక్కువయ్యా,
మమ్మల్ని ఎదిరించే వారి బలం చాలా ఎక్కువ. దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మనల్ని ఎదిరించేవారు మహాబలవంతులై ఉంటారు. మనకు విరోధంగా మాట్లాడేవారు మహాబలవంతులై ఉంటారు. మన మీదికి వచ్చేవారు మహాబలవంతులై ఉంటారు. ఆ సమయంలో మనం ఏమి చేయలేము, మనము మాట్లాడలేము. వారితో పోరాటం చేయడానికి కూడా మనకు శక్తి సరిపోదు. కానీ వారితో పోరాడేది ఎవరు? ఇందాకేం విన్నాం? యెహోవా నా పక్షమున కార్యమును సఫలము చేయును. ఎవరు సఫలపరిచేది? ఆ సఫలపరిచే యేసయ్య పాదాలు పట్టుకుని ఆ పాదాలను కన్నీటితో మనము తడిపితే, దేవుని బిడ్డలారా, అది ఎటువంటి కార్యమైనా దేవుడు మనకు విడుదల కలుగచేసి విజయాన్ని ఇస్తాడు. అది ఎంత బలహీనత అయినా, ఒకవేళ కోపమా, ఆవేశమా, ఎదుటి వ్యక్తి మీద అసూయ, చూసిన వెంటనే గుండెల్లో మంట రగిలిపోతూ ఉందా? ఎన్నో ఉంటాయి. ఆడవాళ్ళం కదా, ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకు ఉండవా ఏంటి? ఎవరికైనా అవన్నీ మనలో నుంచి తొలగిపోవాలి అనంటే, దేవుని బిడ్డలారా, ఏం చేయాలి? మనం మోకరించి ప్రార్థించాలి. ప్రార్థనకు అసాధ్యమైందంటూ ఈ లోకంలో ఏదీ లేదు. ప్రార్థించిన వారి ప్రార్థనను ఆలకించే ఆ దేవాది దేవునికి అసాధ్యమైంది ఈ లోకంలో ఏదీ లేదు. దేవుని బిడ్డ, నీ జీవితంలో కూడా ఏ కార్యమైనా సఫలం అవ్వాలి అనంటే దేవుని సన్నిధిలో ప్రార్థించే బిడ్డవై ఉండాలి. ఏ స్థలం మనకు అనవసరం. ఆయన ఎక్కడ మోకరించింది? దేవుని బిడ్డ, ఎక్కడైనా ఏ స్థలం అందైనా, మనకి ఈ స్థలం ఆ స్థలం అని ఏమీ లేదు. దేవుని సన్నిధిలో ప్రార్థించాల్సిన సమయం వస్తే ఎక్కడైనా, బస్సులోనైనా, ఆటోలోనైనా, ట్రైన్లోనైనా, ఎక్కడైనా మోకరించి ప్రార్థించాలి. ప్రార్థించిన వారి జీవితంలో నిజంగా విజయాన్ని చూస్తారు. మీరు చేసే ప్రతి పనిలో దేవుడు గొప్ప సఫలత కలుగ చేస్తాడు. ఆయన ఒంటెలను మోకరింపచేసినట్లు మీరు మీ బిడ్డలను మోకరింపచేసి ప్రార్థిస్తే, మీ బిడ్డలను మోకరింపచేసి ప్రార్థిస్తే, మీ భర్తను మోకరింపచేసి ప్రార్థిస్తే, నీ గృహంలో ఏ అవసరత ఉందో అదంతా దేవుడు తీర్చునుగాక. నీ కార్యాలను సఫలపరచునుగాక. నీ చేతి పనిని దేవుడు దీవించునుగాక. ఆమెన్.